ఈరోజు మనం ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశం హిప్పోస్ ఈత కొట్టలేవా, కొండ చిలువలు మనుషులను మింగగలవా, పోలార్ బియర్స్ నిజానికి తెల్లగా ఉండవా, బెర్ముడా ట్రయాంగిల్, చంద్రుడిలో ఉండే కుందేలు, డైమండ్ ప్లానెట్, ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ బాలమలేష్ అండ్ వెల్కమ్ టు టీబీఎం ఫ్యాక్ట్స్ ఛానల్. ఇక మొదలెడదామా? ఫ్యాక్ట్ నెంబర్ 1, చెవిటి వాళ్ళు నిద్రలో కూడా సైన్ లాంగ్వేజ్ వాడుతుంటారు అంటే నమ్ముతారా? తీవ్రమైన వినికిడి లోపం మరియు REM డిజార్డర్ ఉన్న ఒక 71 ఏళ్ల వ్యక్తిని నిద్రలోనే చాలా ఫ్లూయెంట్గా సైన్ లాంగ్వేజ్ వాడడం సైంటిస్టులు పరీక్షించారు. నిద్రలో ఆయన చేస్తున్న సైన్ల ఆధారంగా ఎలాంటి కలలు కంటున్నారో కూడా రీసెర్చర్లు అర్థం చేసుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, కొండ చిలువ అనే పేరు వినగానే చాలామందికి భయం వేస్తుంది కదూ. కొండ చిలువలు మనుషులను నిలువుగా మింగగలవు అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది చాలా అరుదుగా జరిగిన ఇండోనేషియాలో ఇలాంటి ఘటనలు ఎక్కువ. ఉదాహరణకు ఒక 16 అడుగుల కొండ చిలువ కడుపులో 45 ఏళ్ల మహిళ దొరికిన ఘటన అక్కడ సంచలనం సృష్టించింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫ్రెండ్స్, ప్రపంచంలోనే సంతోషకరమైన దేశం ఏది అంటే గెస్ చేయండి చూద్దాం. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ వరుసగా 6 ఏళ్లు టాప్లో నిలిచింది అంటే నమ్ముతారా? శాంతాక్లాస్ పుట్టినిల్లు, రెయిన్డియర్లు ఎక్కువగా ఉండే దేశం, పైగా ప్రతి ఒక్కరూ ఇక్కడ స్టీమ్ బాత్ చేస్తారు. ఈ దేశంలో ఇది పెద్ద ఆశ్చర్యమేమి కాదు. అందుకే ప్రజలు కూడా చాలా అందంగా ఆనందంగా ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే నిజానికి హిప్పోస్ ఈత కొట్టలేవు. వాటి ఎముకలు చాలా పెద్దవిగా బరువుగా ఉండడం వల్ల అవి నీటిలో తేలలేవు. అందుకే అవి ఈత కొట్టడానికి బదులుగా నది అడుగు భాగంలో స్లో మోషన్లో నడుస్తాయి లేదా పరిగెడతాయి. చివరికి నీటి అడుగున నిద్రపోతున్నప్పుడు కూడా ఊపిరి పీల్చుకోవడానికి బాడీ ఆటోమేటిక్గా పైకి తేలి గాలి పీల్చుకొని మళ్ళీ కిందికి మునిగిపోయే న్యాచురల్ రిఫ్లెక్స్ వాటికి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, చంద్రుల్లో ఉండే కుందేలు. ఈ పాట గుర్తుందా మీకు? అదే ఫ్రెండ్స్, చంద్రుడిలో ఉండే కుందేలు ఆకారం. ఉత్తర అర్ధగోళంతో పోలిస్తే దక్షిణ అర్ధగోళం, అదే సౌతర్న్ హెమిస్ఫియర్ నుంచి చూసినప్పుడు చందమామ తలకిందులుగా ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే మనకు చందమామలో కనిపించే బొమ్మ అక్కడ తలకిందులై ఒక కుందేలు ఆకారంలో కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మన శరీరంలో దాదాపు 60% నీరే ఉంటుంది అంటే నమ్ముతారా? మనం తినే ఫుడ్ వల్ల లేదా హార్మోన్ల మార్పుల వల్ల బాడీలో నీరు నిలిచిపోవడం జరుగుతుంది. అందుకే మన బరువు రోజురోజుకి 0.5 కిలోల నుంచి 2 కిలోల వరకు హెచ్చుతగ్గులు చూపిస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మొక్కలు సూర్యుని కాంతి వల్ల కిరణజన్య సంయోగక్రియ జరిపి ఆహారాన్ని సంపాదించుకుంటాయని మనకు తెలుసు. కేవలం మొక్కలు మాత్రమే కాకుండా నాచు, అలాగే సీస్లగ్, ఫీ అఫిడ్స్ లాంటి కొన్ని జీవులు కూడా క్లోరోఫిల్ కలిగి ఉండి సూర్యరశ్మి ద్వారా శక్తిని తయారు చేసుకోగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 8, కొత్తగా పెళ్ళై గర్భం దాల్చిన ఆడవాళ్ళు అమ్మా అని పిలిపించుకోవడానికి నవమాసాలు కష్టపడతారు. కానీ కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చినా తాము గర్భవతులమని తమకే తెలియకపోవడాన్ని క్రిప్టిక్ ప్రెగ్నెన్సీస్ అంటారు. ఇది చాలామంది అనుకునేంత అరుదైన విషయమేమీ కాదు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ప్రతి 500 మందిలో ఒకరికి సగం నెలలు దాటే వరకు, అలాగే ప్రతి 2500 మందిలో ఒకరికి కాన్పు నొప్పులు వచ్చే వరకు తాము ప్రెగ్నెంట్ అనే విషయమే తెలియదట. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఎప్పుడైనా ఆలోచించారా మనకు చర్మంపై దురదగా ఎందుకు అనిపిస్తుంది అని? మనం చర్మంపై ఉండే స్టెఫిలోకోకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియా విడుదల చేసే ఒక కెమికల్ వల్ల మన నరాల్లోని ప్రోటీన్ యాక్టివేట్ అవుతుంది. ఇది బ్రెయిన్కు సిగ్నల్ పంపడం వల్లే మనకు దురదగా అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, మంచుతో కూడిన ఆర్కిటిక్ ప్రాంతంలో నివసించే తెల్లటి పోలార్ బేర్స్ తమ సమయాన్ని అధిక భాగం గడ్డకట్టిన సముద్రపు మంచు మీద గడుపుతాయి. కానీ ఇవి నిజానికి తెల్లగా ఉండవు. పోలార్ బేర్స్ తెల్లటి వెంట్రుకల కింద అసలు నల్లటి చర్మాన్ని కలిగి ఉంటాయి. వాటి వెంట్రుకలు వెలుతురుని రిఫ్లెక్ట్ చేయడం వల్ల మనకు తెల్లగా కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11, స్టార్ ఫిష్లకు ప్రత్యేకంగా బాడీ అంటూ ఏమీ ఉండదు అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. సైన్స్ పరంగా వాటి శరీరం మొత్తాన్ని ఒక తలభాగంగానే చూస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 12, 2013లో భారతదేశానికి చెందిన ఒక మహిళ ఏకంగా 45 రోజుల పాటు తీవ్రమైన మలబద్ధకంతో బాధపడింది. చివరికి డాక్టర్లు సర్జరీ చేసి
ఆమె కడుపులో నుంచి ఒక ఫుట్బాల్ సైజులో ఉన్న వేస్ట్ మెటీరియల్ను బయటికి తీశారు. కానీ అంతలా వేస్ట్ ఎలా ఫామ్ అయిందో డాక్టర్లకు ఇప్పటి వరకు అంతు చిక్కలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 13. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అన్న విషయం మీలో చాలామందికి తెలుసు. మనం గమనించకుండానే రోజు సూర్యుడి చుట్టూ దాదాపు 25 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాం. అదే మిల్కీవే గ్యాలక్సీ సెంటర్ పరంగా చూస్తే మనం రోజుకు ఏకంగా 1.9 కిలోమీటర్లు తిరుగుతున్నాం అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం వచ్చినప్పుడు మనుషులు హడావిడిగా అందరినీ నెట్టేసుకుని త్రోసుకుని వెళుతారు కదూ. కానీ నియాన్ టెట్రా అనే ఒక రకం చేపలు ప్రమాదం వచ్చినప్పుడు ఒకదానికొకటి గుద్దుకోకుండా వరుస క్రమంలో వెళ్తాయి. మనుషులతో పోలిస్తే అత్యవసర సమయాల్లో కూడా చేపల రూల్స్ కరెక్ట్గా పాటిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 15. మన శరీరంలోని మొత్తం కణాలలో దాదాపు 56% బ్యాక్టీరియా కణాలే ఉంటాయి అంటే నమ్ముతారా? అయితే బ్యాక్టీరియాలు చాలా తేలికగా ఉంటాయి కాబట్టి బరువు పరంగా చూస్తే మన శరీరం 99.7%, మనుషుల కణాలే ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 16. చాలా వరకు ఆరెంజ్, జింజర్ రంగుల్లో ఉండే పిల్లులు మగవే అయి ఉంటాయి అంటే నమ్ముతారా? ఎందుకంటే ఈ జింజర్ కలర్ జన్యువు X క్రోమోజోన్పై ఉంటుంది. ఆడపిల్లి ఆ రంగులో పుట్టాలంటే 2 క్రోమోజోన్స్ ఉండాలి, కానీ మగపిల్లి 1 ఉంటే సరిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 17. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే వేసవిలో గోర్లు త్వరగా పెరుగుతాయి. అవును, మీరు విన్నది నిజమే. చలికాలంతో పోలిస్తే ఎండాకాలంలో గోర్లు త్వరగా పెరుగుతాయి. ఎండాకాలంలో వేర్ల కొనలకు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. పైగా హాలిడేస్ ఉండడం వల్ల స్ట్రెస్ తగ్గి గోర్లు కొరకడం తగ్గించడం కూడా ఒక కారణం. ఫ్యాక్ట్ నెంబర్ 18. మనం బెర్ముడా ట్రయాంగిల్ అనగానే ఏదో పెద్ద మిస్టరీ అని అనుకుంటారు. ఇక్కడికి వెళ్ళిన విమానాలు, పడవలు చాలా మటుకు మిస్టీరియస్గా ప్రమాదాలకు గురి అయ్యాయని, వెళ్ళిన వారు తిరిగి రాలేదు అని అందరికీ తెలుసు. కానీ సముద్రంలో మిగతా రద్దీగా ఉండే రూట్లతో పోలిస్తే ఇక్కడ జరిగే ప్రమాదాల సంఖ్య పెద్దగా ఏమీ ఎక్కువ లేదని సైన్స్ తేల్చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 19. చిన్న కీటకాలు ఎక్కువ ఎత్తుకి ఎగరలేవు అని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. కొన్ని కీటకాలు సముద్ర మట్టానికి కనీసం 3.25 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలవు. ఆల్పైన్ బంబుల్ బీస్ అనే తేనెటీగలు ఎవరెస్ట్ పర్వతం కంటే ఎత్తైన ప్రదేశంలో ఉండే ఆక్సిజన్, ఎయిర్ ప్రెషర్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా హాయిగా ఎగరగలవని కొన్ని ప్రయోగాల్లో తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ 20. డైమండ్ ప్లానెట్ గురించి ఎప్పుడైనా విన్నారా? భూమికి 40 లైట్ ఇయర్స్ దూరంలో 55 క్యాంక్రీ E అనే ఒక గ్రహం ఉంది. భూమి కంటే రెట్టింపు సైజులో ఉండే ఈ గ్రహం చాలా వరకు రాళ్లకు బదులుగా డైమండ్స్తోనే నిండి ఉంటుంది. దీన్నే డైమండ్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. ఈ అమేజింగ్ ఫ్యాక్ట్స్పై మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఆ గంట సింబల్ని ఆన్ చేసుకోండి. జై హింద్.